నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి ధనస్సు రాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం అనగా గోచార ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వివరణకి ముందు ఒక్క విన్నపం ఏమిటనంటే, దయచేసి నిష్ణాతుడైనటువంటి ఒక జ్యోతిష్యుడు, నిజాయితీపరుడైనటువంటి జ్యోతిష్యుడికి మీ జాతకాన్ని చూపించుకోండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఎవరు, దశానాథుడు ఎవరు, అతను శుభగ్రహుడా లేకపోతే అశుభమా, ఏ రకమైనటువంటి పరిస్థితి, భిన్నాష్టక వర్గాలు, సర్వాష్టక వర్గాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. బిందువులు, రేఖలు అన్నీ అర్థమవుతాయి. అటువంటి పరిస్థితుల్లో మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్నటువంటి విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో, గోచార రీత్యా కూడా సమన్వయపరచుకున్నట్టయితే విజయపదం వైపుకి మీరు అడుగులేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు తప్పకుండా ఆనందంగా ఉండేటువంటి స్థితిగతులు కూడా ఏర్పడతాయి. ఇకపోతే ఈ డిసెంబర్ మాసం అంతా ధనస్సు రాశి వారికి బాగా ఉంటుందనే చెప్పాలి. విద్యార్థులకు అంటే మెడికల్ స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుందని మాత్రం గట్టిగా చెప్పాలి. ఫార్మసీ చదివేటువంటి వాళ్ళకి, టెలికమ్యూనికేషన్స్ ఏదైనా మన సాఫ్ట్వేర్ లర్నర్స్కి వీళ్ళందరికీ బాగుంటుంది. ఉద్యోగరీత్యా కూడా బాగానే ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చలనచిత్ర రంగంలో వాళ్ళకి బాగానే ఉంటుంది. వాళ్ళకు కూడా మంచి సినిమాలు విడుదలై చాలా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి, పేరు ప్రతిష్టలు కూడా దొరికేటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకి కూడా అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. కాకపోతే కొంచెం పరుషవాక్కు, మాట మాత్రం ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే మాత్రం అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మార్కెటింగ్ రంగంలో వాళ్ళకి బాగానే ఉంది, కానీ మీరు మాట్లాడే విధానం మాత్రం బాగుండాలి. లేకపోతే మాత్రం మాత్రం మీకు బాగుండేటువంటి పరిస్థితి లేదు. మీ మాటను బట్టి మీ మార్కెటింగ్ తప్పకుండా బాగుంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి మాత్రం బాగుంటుంది. ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఎవరికైనా అప్పిచ్చి ఉంటే మాత్రం అది కూడా రాబట్టుకునేటువంటి ప్రయత్నాలు మీరు సాగించినట్టయితే వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గురువును గౌరవించండి, పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటో వాళ్ళు దీర్ఘకాలిక రోగులైతే వాళ్ళకి కాస్త వైద్య సదుపాయం కలిగినట్లయితే వారు ఉపశమనం చెంది మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితి ఏర్పడి, ఆ ఆశీర్వాదమే మీకు బలమని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా దత్తాత్రేయ స్వామికో దక్షిణామూర్తికో అష్టోత్తరం చదువుతూ పూజించండి. ఆ తర్వాత శివారాధన చేయండి. తప్పకుండా హనుమాన్ చాలీసా ఒకటి చదవండి. ఇలాంటి దైవ కార్యక్రమాలు సాగించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు కష్టాల పాలు కారు. విజయం అనేటువంటిది మీకు దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇంట్లో దంపతుల మధ్యన సఖ్యత బాగుంటుంది. ప్రేమ, అభిమానం, అనురాగం బాగుంటుంది. ప్రేమికులకు అద్భుతంగా ఉంది. ఏదైనా నూతన సంబంధం కలిసి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కోర్టు కేసులు మాత్రం పూర్తి అయ్యేటువంటి పరిస్థితి, విజయంగా మీరు జడ్జిమెంట్ పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వాహనం కొనే పరిస్థితి, గృహం కొనే పరిస్థితి, అప్పులు దొరికేటువంటి పరిస్థితి, అన్ని పరిస్థితులు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ మాసం అంతా మాత్రం నేను చెప్పగలను. కాకపోతే కొంచెం మాట అనేటువంటి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మాత్రం నేను వార్నింగ్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వ్యవహరించండి చాలు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.